ఇప్పుడు మనము చెన్నకేశ్వర స్వామి దేవాలయం మీద అంటే ఓల్డ్ త్రికం పోలీస్ స్టేషన్ పరిధిలోకి మన రామస్వామి ఇంటికి వచ్చాము. ఇక్కడ సనాతన ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇవన్నీ మనకు స్వామి దాదాపు గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంతంలో మన ఆధునిక సేవ చేస్తూ ఎటువంటి లాభం ఆశించకుండా సనాతన సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఈ ఉత్పత్తులన్నీ ప్రధానంగా ఇక్కడ గోవా నుంచి తర్వాత ఇక్కడ స్వామి మహారాష్ట్ర మంగళూరు నుంచి అక్కడ నుంచి ఉత్పత్తి చేసి అక్కడ నుంచి మనకి ఇక్కడికి వస్తుంది. బట్ మీకు ఎక్కువ తక్కువ స్టాక్ కావాలంటే కూడా ఇక్కడ మనకి దొరకదు. అన్నస్వామి వచ్చేసి కేవలం వీళ్ళు సేవ మాత్రమే చేస్తారు. ఇక్కడ సేవ ద్వారా ఇక్కడ మన హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు, పూజలు, లేకపోతే జాతరలు, లేకపోతే ఏదైనా ఇప్పుడు దసరా నవరాత్రుల టైంలో మున్సిపల్ మైదానంలో జరిగినటువంటి కార్యక్రమాలు, లేకపోతే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు జరిగినా అక్కడికి తీసుకొచ్చి అన్నస్వామి ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఈ ప్రాడక్ట్స్ కానీ ఈ సనాతన సంప్రదాయానికి సంబంధించినటువంటి బుక్స్, ఆహార నియమాలు వీటన్నిటికి సంబంధించి అన్నస్వామి అక్కడ ప్రజలకు వచ్చినటువంటి మన హిందువులకు క్లుప్తంగా తెలియజేసి తద్వారా ఇక్కడ వచ్చినటువంటి ఈ అమౌంట్ ని ఈ సనాతన ప్రోడక్ట్స్ ఎక్కడైతే కాదో వాళ్ళకే మరి పంపించి ఇది కేవలం ఎటువంటి ధర్మ ప్రచారానికి వాడుతుంటారు. కానీ వీటిలోనే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇది క్లియర్ గా అన్ని వనమూలికలతో తయారు చేసినటువంటి వస్తువులు ఇవన్నీ. ఉదాహరణ మన సబ్బులు, ఈ సబ్బులు కూడా చూస్తే మన మార్కెట్ లో 30 రూపాయలు ప్రతి సబ్బులు, కానీ 20 రూపాయలు ఉంటుంది. దీంట్లో ఎన్ని రకాల అన్ని రకాల ఫ్లేవర్, శాండిల్ కానీ ఇక్కడ పంచామృతం, శాండిల్ వుడ్, తర్వాత అగరబత్తిలో చాలా రకాలు ఉంటాయి. సాంతన, తర్వాత గోమూత్రము, దాని తర్వాత ఇది కుంకుము, పచ్చకర్పూరము, దాని తర్వాత మనకు సెంటు, ఈ సెంటు కూడా దీంట్లో సనాతన దాంట్లోనే వస్తుంది. దాని తర్వాత ఇది అష్టగంధము, అగరబత్తిలు, ఇలా వగైరా ప్రతి సంబంధించి మన పూజా విధానానికి సంబంధించిన ప్రతి వస్తువు ఇక్కడ అన్నస్వామితో లభ్యమవుతుంది. కానీ మనకు అన్నస్వామి షాప్ పెట్టుకొని కూర్చోవాలంటే కూడా ఆయనకు దినచర్య వేరే ఉంది కాబట్టి సేవ ద్వారానే చేస్తున్నారు. కేవలం అన్నస్వామి ఇంట్లో మాత్రమే దొరుకుతారు ఈ ప్రాడక్ట్స్ అంతా అని నేను తెలియజేస్తున్నాను. స్వామి మీ అడ్రస్ ఒకటి చెప్తే. చెన్నకేశ్వర ఇంకొకటి ముఖ్య అంశము, చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో స్వామి ప్రధానంగా సేవ చేస్తూ ఇక్కడే ఆయన ఉంటారు. ఆల్మోస్ట్ ఆయన పనులన్నీ ముగిసిన తర్వాత ఇక్కడే చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో రామస్వామి అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ ఎవరైనా ఈ వస్తువులు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి రామస్వామి ఫోన్ నెంబర్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను డిస్ప్లేలోన. అన్నస్వామి ఫోన్ చేసి మీరు ప్రోడక్ట్స్ తీసుకోవాల్సిందిగా తెలుపుతున్నాను. ఓం నమః శివాయ. సాత్వికమైన మనం తీర్థ సేవ చేసుకోవచ్చు, ఆర్థిక పడవచ్చు, మనం అన్ని విధాలుగా వస్తుంది. ఏమంటే రేటు మీరు బయట రేట్ అలాగే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా 4 బ్యాంకుల పైన ఇది న్యాచురల్ పర్ఫ్యూమ్స్ అండి, శాండిల్. చందనం ఒక సుగంధ ద్రవ్యం మేడం. కొద్దిగా మనం వాడినామంటే మీరు అందించుకుంటే 10 మంది ప్రచారం అవుతుంది. మాకు కావాలంటే అంటే బయట ఎక్కువ దొరికేది మనం అంటే మతమాన్ని ఉద్దేశం కాదు, వేరే వాళ్ళు ముస్లిమ్స్ దొరుకుతాయి, చాలా ఎక్కువ స్మెల్ ఉంటాయి. ఆ వాసన మనం తల పర్సనల్. ఇది న్యాచురల్, ఇది ఎంత ఉండాలో అంతే వాసన అది పెట్టారనమాట. ఇది వచ్చి శర్మ హర్బల్ కుక్టన్ సోప్. ఇది సబ్బు చాలా సూపర్ ఉంటుంది. ఇట్లా సబ్బులు చాలా ఉన్నాయి. అంటే సబ్బుల్లో కూడా రకరకాలు ఉంటాయి. ప్యూర్ వెజిటేబుల్ చేస్తారు, బయట అంతా కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా తయారు చేస్తారు, దీంట్లో ఏమేమి కలుగుతారు, ఏది ఎంత కలిగినా దీంట్లో ఉంటుంది విషయం. సబ్బు బాక్స్ అయితే ఉంటుంది. చాలా తక్కువ రేటు, 20 రూపాయలు ఉంది. ఇది వచ్చి రంగోలీ సార్. ఇది ముగ్గులు ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ముగ్గు ఇస్తుంటున్నాం. ఆ ముగ్గు వేయడం వల్ల ఆ యొక్క దేవత తత్వం ఆకర్షించే రంగోలీ. విష్ణుకు సంబంధించింది, తులసికి సంబంధించింది, శివునికి సంబంధించింది, గురువుకి సంబంధించింది. ఇక ప్రతి ఒక్క ముగ్గులు ఆ యొక్క ముగ్గు నుండి ఆ యొక్క దేవత తత్వాన్ని ఆకర్షిస్తున్నాం. రంగోలీ శాస్త్రం ఏ విధంగా చేయాలా, ఏ విధంగా ముగ్గేది, ఈ నుంచి మనకి అన్ని మరి సనాతన ధర్మం నేర్పిస్తున్నాడు మనకి అందరికి. ఇది ఇది వేప సోప్ అండి, తులసి సార్. నేచురల్ ప్యూర్ వెజిటేబుల్ యాడ్ చేస్తారు, ఏదైనా కలిపి దొరుకుతుంది సార్. సాధనకు సంబంధించిన గ్రంథాలు చాలా సూపర్ అంటే సూపర్. ఎందుకంటే ఇప్పుడు వేదాలు చదివి దాన్ని ప్రాచీనం చేసి నేర్చుకొని మనం చదివిగా సాధన చేసే పిల్లల సమయం చాలా పడుతుంది. ధర్మబోధ పథకాన్ని ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, గృహప్రవేశం ఏ విధంగా చేయాలి, ఏవి చేయకూడదు, ఇది ఇంగ్లీష్ పద్ధతి, ఇది మన పద్ధతి. ఇటువంటి చాలా ఉంటాయి. పుట్టినరోజు ఏ విధంగా చేయాలి, సనాతన సంప్రదాయాల గురించి కార్టూన్స్ రూపంలో ఉంటాయి. ఆడవాళ్ళు జుట్టు విధంగా వేసుకొని చేయడం ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగుంటుంది. ధర్మబోధ పథకం అన్నమాట. ఇప్పుడు మనకు మనిషి వాడే రకమైనటువంటి ప్రోడక్ట్స్ ఇంకా ఏముంటాయి మన దగ్గర? జాజిమల్ సూప్ ఉంది, జాజి సోప్, జాజిమల్ చాలా రకాల సబ్బులు కూడా ఉన్నాయి. అంతా మనమే సమయం అదంతా తెలుసు. అవును, ఎక్కువ వాడే సమయం 20 సంవత్సరాల నుంచి సేవలు ఉన్నారా? ఆధ్యాత్మిక ప్రసాద కార్యక్రమం ఇవన్నీ ఎక్కడ ఏం కార్యక్రమం బుక్స్ పెడతాం. అవునండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడైతే ఆందోళన మనకు ఉంటుందో మీరు అక్కడికి వచ్చేసి స్టాల్ మాదిరిగా పెట్టి ప్రజలకు మన సనాతన సంప్రదాయం గురించి వీటి గురించి పాటించాలని గురు సేవ చేస్తాం. హిందూ ధర్మ ప్రచారంలో ఇది పూర్తిగా ఆధ్యాత్మిక సమయం. ఇందులో ఎటువంటి ఒక్క రూపాయలు మనకి రాసాం. ఇది అష్టగంధ సోప్. అష్టగంధ సోప్ ఇది అగరబత్తి శాండిల్. ఇది సపరేట్, ఇది ఒకటేనా సపరేట్ సపరేట్? లేదు, నేచురల్ అగరబత్తి. ఇది ఓన్లీ శాండిల్. ఇది కేవడా. కేవడా అంటే ఇది కాసు ఉంటుంది అన్నమాట. కాదు క్యారీ ఫుల్ కాసు ఉంటుంది, పండ్లలో ఉంటుంది. మన అగరబత్తికి ఏమంటే ఒక దేవతకు ఒక పువ్వు ఇష్టం. ఇది గాఢం, ఇది నెగిటివ్ పోతుంది. హనుమంతుడికి ఇష్టమైన పువ్వు. ఓకే ఓకే. శాండిల్ అంటే దేవత తత్వాన్ని అంటే అందరిని ఆకర్షించేది. శాండిల్. ఇది రజనీగంధ. ఇది చెమిలి, జాజిమలి. ఇది సోప్ ఉంది కదా, ఈ పూలు తీసింది. మనం 20 సంవత్సరాలు ఒక్క ఊది బట్టి కానీ బయట తీసాను.
ఇంట్లో వాళ్ళది ఇదే అయిపోయినా కానీ కంపెనీ కదా మాస్టర్ ఇదే ఆశ్రమం ఉంది. ఇలా అయిపోయినా మా దగ్గర పై స్టాక్ లేకుండా ఒక్కొక్కటి వెళ్ళి ఇతర పెట్టాను సార్. ఒక సోపు కానీ కుంకుమ కానీ నేను బయట మాలేసిన స్వాములు చాలా మంది తీసుకుంటాం పాపం. మాలేసిన ఆయుర్వేద కొట్టి మందిగా వేరే తీసుకోండి. ఈయన ద్వారా అందిస్తారు. చాలా రోజుల నుంచి అన్నస్వామి కాంటాక్ట్ తీసుకొని నేను ఈరోజు వస్తాను, రేపు వస్తాను, ఈరోజు నాకు స్వామి కుదరట్లేదు, నేను నాకు కుదిరినప్పుడు స్వామి కుదరట్లేదు, ఈ రోజు మా ఇద్దరం కలిసినాము. సో అందుకే నేను ఇక్కడ స్వామి దగ్గర ఇవన్నీ నేను పర్చేజ్ చేస్తున్నాను. ఓం నమః శివాయ.